శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 తారీఖు నుండి 28వ తారీఖు వరకు జూన్ నెలలో ఈ యొక్క వారం రోజులు ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా అనేది మనం చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే శుక్రుడు మేషంలో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా రాహు కేతువుల స్థితిలో కూడా ఎటువంటి మార్పు లేదు. రాహు తన యొక్క స్థితి కుంభంలోను, మరి అదేవిధంగా కేతువు సింహంలోనూ కొనసాగుతున్నారు. సింహంలో కొనసాగుతున్న కేతువుతో కుజుడి యొక్క కలయికతో పిశాచి యోగం అనేది జరుగుతూ ఉన్నది. దాని యొక్క ప్రభావ రీత్యానే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు మరియు అదేవిధంగా అగ్నికి సంబంధితమైనటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు మనం గమనించినట్టయితే మిగతా గ్రహస్థితి రీత్యా బుధుడి యొక్క మార్పు ఈ యొక్క నెలలో అంటే ఈ యొక్క వారంలోనే 23వ తారీఖున బుధుడి యొక్క మార్పు జన్మ స్థానమైనటువంటి మిథునం నుంచి తన యొక్క మార్పు కర్కాటకంలోకి 23వ తారీఖున జరుగుతున్నది. రవి మరియు అదేవిధంగా గురువు బుధుడు 23వ తారీఖు వరకు మిథునంలోనే త్రిగ్రహ కూటమిలాగా ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వారం రోజులు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, జన్మరాశుల శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం హుందాగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు. సమయానికి ఏవైతే చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో, ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో వాటికి ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగం మారితే కానీ జీవితంలో ఎదుగుదల ఉండదు అని చెప్పి భావిస్తారు. 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలనుకుంటారు. కష్టపడడానికి ముందుంటారు. మీరు అనుకున్న విధంగానే మీరు చేసినటువంటి మంచి పనులకి మీ యొక్క సృజనాత్మకతకి తగిన గుర్తింపు అనేది పొందగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి నిద్ర ఈ వారం మీకు సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇంటర్వ్యూస్లో దగ్గరగా వచ్చినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి క్లియర్ చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చు విషయాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వాటితో పాటు శని యొక్క స్థితి ఏలినాటి శని ప్రభావరీత్యా కూడా దాని యొక్క ప్రభావం అనేది జరుగుతుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో విధంగా డబ్బు అనేది నీళ్ల ప్రాయంగా ఖర్చు అవ్వటం, ఈ యొక్క దుబారా ఖర్చుకి తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. పిల్లలు జీవితంలో స్థిరపడాలి, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలని చెప్పి భావిస్తారు. దూర బంధువుల ఇళ్లలో వివాహ ప్రయత్నాలు, వివాహాలు కుదురాయని చెప్పి తెలిసి మానసికంగా ఆనందపడతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో ఆచిచూసి వ్యవహరించాలనుకుంటారు. స్త్రీలతో సాంగత్యం అనేది పెరుగుతుంది. అనుకున్న దానికన్నా వారితో ఇష్టత అనేది కలుగుతూ ఉంటుంది. కొన్ని పనులను వారి యొక్క సహాయంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు. వివాహాది సంబంధ ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. ఇది మంచి సానుకూలమైనటువంటి అవకాశాలుగా మీరు భావించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నది. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. కొన్నిసార్లు డబ్బు ఎలా మూవ్మెంట్ చేయాలి, డబ్బు కోసం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వారం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా 1-2 సార్లు ఆలోచించి
నిర్ణయాలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి సానుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం అయితే కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఖర్చును నియంత్రించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. విద్యార్థులు ముఖ్యంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, వటవృక్షం కింద దీపారాధన చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఖర్చు అవుతున్నప్పటికీ కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నాను గతంతో పోల్చుకుంటే అని చెప్పి ఒక భావన కలుగుతుంది. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ముఖ్యంగా ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చెప్పని అయినటువంటి కొన్ని మాటలు కూడా మోసేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారని చెప్పి భావిస్తారు. మీరు ఒకరితో అన్న మాటలు 10 మందికి తెలియటం, అది చివరికి మళ్ళీ మీకే తెలియటం అనేటువంటి విషయాన్ని ఒక ర్యాండమ్ సైకిల్గా జరుగుతున్నది. ఎవరికో నేను చెప్పిన మాటని మళ్ళీ తిరిగి మళ్ళీ నాకే వినపడుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, అనుకోని ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శరీర ఒడిదుడుకులు అనేది ఎక్కువగా ఉంటుంది. అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా నిదానమైనటువంటి ప్రయాణం చేయడానికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేవి లాభించే విధంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది చేయగలుగుతారు. శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది లాభించే విధంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు మంచితనంగా ఉన్నప్పటికీ కూడా పడేటువంటి నిందలు పడుతూనే ఉంటాయి అని చెప్పి ఒక భావనలకు రాగలుగుతారు. ఈ పడేటువంటి నిందల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేయాలనుకున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది క్లారిటీగా ఉంది. అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్ముతారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. డబ్బులు సంపాదించేటువంటి విషయంలో, దాచిపెట్టే విషయంలో అదొక గొప్ప నైపుణ్యంగా మీరు భావిస్తారు. వారాంతంలో ఫైనాన్షియల్గా కొంచెం మూమెంట్ అనేది అనుకూలిస్తుంది. ఎక్కువగా 23వ తారీఖు నుండి ఈ రాశి వారికి కొంచెం ఫైనాన్షియల్ మూమెంట్ కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. డబ్బులు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. స్థిరచరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. తండ్రి గారితో పరపత్యాల విషయంలో మన ఇద్దరి మధ్య అంటే తల్లిదండ్రుల మధ్య కొడుకుకి కూతురికి ఉన్నటువంటి చిన్న గొడవలు వేరే వ్యక్తికి అవి లాభించే విధంగా ఉండకూడదు. ఏ విషయమైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక వారం విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అంటే గురుమోడ్జివి అనేది మొదలవుతున్నది. తద్వారా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రభావ రీత్యా కూడా గురువు తన బలం కోల్పోయినప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వయోవృద్ధులు తీసుకోవాలి. వాటితో పాటు విద్యార్థులు కూడా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా చదవటం, విద్య మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటి పనులు, మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులు చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగానే ఉంటుంది. వారాంతంలో ఎక్కువగా లాభించగలుగుతాయి వారం ప్రథమం కన్నా. అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా 10 మందిలో మీరు చేస్తున్నటువంటి ఒక మంచి పనికి గుర్తింపు, ఒక అప్రిషియేషను, సరైనటువంటి సమయంలో బాగా కష్టపడి పనిచేయగలుగుతారు అనేటువంటి గుర్తింపు పొందగలుగుతారు. కానీ అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు తలకు మించినటువంటి నొప్పులుగా మారుతూ ఉంటాయి. అనని మాటని, అన్నానన్న మాటని, ఏదో తొందరపాట్లు అన్న మాటని పట్టుకొని కోర్టు వ్యవహారాలు, పోలీసు పంచాయతీలు ఇవనేవి తలకు మించిన భారంగా మారే విధంగా ఉంటుంది. వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి డబ్బులని ఖర్చు అవుతున్నాయని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఇక భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో
లిటిగేషన్ వ్యవహారాల్లోనూ ఏదైనా రాజకీయ పరపతినైనా సరే వాడి బయటికి రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒకంచు అడ్డు కూడా తగిలేటువంటి వారు కొంతమంది తయారవుతూ ఉంటారు. మీరు 10 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగేటువంటి వారు ఎక్కువ అవుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే కార్యాలయాల్లో జరిగేటువంటి ఈ యొక్క లోపల జరిగేటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి. సూర్యుడు ధనస్థానంలో అంత సానుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద కొంచెం ప్రభావం కూడా చూపించే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి మాటల జోలికి పోవద్దు. ఎంతవరకు మాట్లాడాలో ఒక వ్యక్తితో అంతవరకే మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకోండి. అది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకుండా చూసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సూర్య నమస్కారాలు అనేది చేయడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో గురుగ్రహ సంచారం రవితో కలవటం వల్ల వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే విధానంలో కోపతాపంతో మీరు మాట్లాడేటువంటి విషయాలు కొన్నిసార్లు మీకు కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఏదో ఒక మాట తొందరపాటుగా మీరు మాట్లాడడం, ఆ మాటను పట్టుకొని మిమ్మల్ని చీల్చి చెండాడేటువంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. అంటే మీరు అన్నారు అనేటువంటి మాటని రిపీటేటివ్గా మిమ్మల్ని ఎక్కువగా కించపరిచేటువంటి వారు సమాజంలో ఎక్కువ అవుతారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం, ఇలాంటి స్నేహితుల్ని మీరు ఎప్పుడు కోరుకోనటువంటి స్నేహితులుగా మీరు ఉంటారు. అలాంటి స్నేహితులతోనో నేను మాట్లాడేది అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కానీ కొన్ని అనుకోని వాదోపవాదాలు కొన్నిసార్లు చిన్నగా ఉన్నప్పటికీ కూడా వాటిని వీలైనంత త్వరగా దూరంగా జరగడం మంచిది అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలను, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, లిటిగేషన్ వ్యవహారాల్లోనూ, పోలీస్ పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి తీర్పు మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క మధ్యవర్తి పంచాయతీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో ఒక సానుకూలమైనటువంటి తీర్పు రావటం, జీవితంలో మళ్ళీ వివాహంలోకి అడుగు పెట్టాలి, ఒకసారి జీవితంలో దెబ్బతిన్నంత మాత్రాన జీవితాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావించగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి తీర్పు మధ్యవర్తి పంచాయతీ ద్వారా దాన్ని సిద్ధించుకొని ఆ భూమిని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతగా ఉండగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క సృజనాత్మకతకి, కష్టపడే తత్వానికి అనుకూలమైనటువంటి మెప్పు పొందగలుగుతారు. ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. పదోన్నతి కలిగితేనే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతానని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనిలో ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అనేది చాలా ముఖ్యం అని చెప్పడం జరుగుతున్నది. గురుమౌఢ్యమి జన్మరాశిలో జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాలను ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ భారం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ యొక్క బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇష్టం లేని చోట పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
కానీ తప్పనటువంటి పరిస్థితి కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పరిచేటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి పదవి గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ పదవి సరైన సమయంలో దొరకటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఏదైతే పిశాచి యోగం జరుగుతున్నదో అది తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో జరుగుతున్నది. ఇది ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మరియు అదేవిధంగా రాజకీయ పరంగానూ ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడకి ఎదుటి వాళ్ళు చిత్తవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా సూర్యారాధన చేయండి. సూర్యారాధనలో సూర్య నమస్కారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతాయి. గురుగ్రహ మంత్రజపం చేయండి విద్యార్థులు. మరియు అదేవిధంగా వటవృక్షం కింద మర్రి చెట్టు వటవృక్షం కింద దీపారాధన చేయండి. రావి చెట్టు కింద దీపారాధన చేయడం అనేది ఎక్కువగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రావి చెట్టు అనేది సాక్షాత్ మనకు మేధా దక్షిణామూర్తి యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రావి చెట్టు కింద దీపారాధన అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా సానుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. 23వ తారీఖున జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ మొబిలిటీ గతంతో పోల్చుకుంటే ఈ యొక్క వారంలో 23వ తారీఖు నుంచి కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. కట్టాల్సిన చోట డబ్బు సమయానికి కట్టగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా భావించగలుగుతారు. నేను 10 రూపాయలు పెట్టి ఏదైనా కొంటున్నాను చేస్తున్నాను పని కాబట్టి నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎవరికో చెప్పినటువంటి మాటని 10 మందికి 10 విధాలుగా చెప్పేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. చుట్టూ ఉండేటువంటి వారిని ఒక విధంగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. చుట్టూ ఎవరున్నారు, వారికి ఏ విషయం చెప్తున్నామో వారు ఎవరికి మళ్ళీ తిరిగి ఈ విషయాన్ని చెప్తారు అనేటువంటి ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఆలోచన అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అష్టమంలో ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శనిగ్రహ సంచారం కొంచెం ప్రభావం ఎక్కువగా చూపించే విధంగా ఉంది. ఆరోగ్యపరంగాను వయోవృద్ధులు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పుల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. రాహుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు సుసాధ్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి అనేది ఉండగలుగుతుంది. అది యోగాన్ని ఇస్తుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సమయానికి ఫైనాన్షియల్గా మొబిలిటీ చేసుకోగలుగుతారు. ఏదో విధంగా డబ్బును అడ్జస్ట్మెంట్ చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అప్పటికీ కూడా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలని చెప్పి భావిస్తారు. ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో 23వ తారీఖు నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వ్యాపార ప్రయత్నాల్లో కూడా కొంచెం గాడిలో పడుతుంది అనేటువంటి కొంచెం పాజిటివ్ థింకింగ్ అనేది రాగలుగుతారు. చివరికి మళ్ళీ తిరిగి వ్యాపారం గాడిలో పడుతుంది, ఎలాగైనా సరే ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ ఖర్చును తగ్గించుకోవడం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ముఖ్యంగా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. అనుకున్న సమయానికి కొన్ని పనులను సుసాధ్యంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే వస్తువులు కొనాలని చెప్పి భావిస్తారు. గృహోపకరణాల గురించి ఎక్కువగా కొని ఇంట్లో కావలసినటువంటి సదుపాయాలను కల్పించాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క కొత్తగా కొనాలనుకున్నటువంటి వస్తువుల గురించి ఆన్లైన్లో సర్చింగ్ అనేది ఎక్కువగా చేయటం, మరియు అదేవిధంగా ఆన్లైన్లో కొద్ది ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టడం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో
బంధువులు స్నేహితుల యొక్క సహకారం అనేది లభించగలుగుతుంది. రాజకీయంగా కొంచెం ప్రతికూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. వైవాహిక జీవితంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనవసరమైనటువంటి కోపంతో చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద పెద్ద తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. చదువు మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, కేతుగ్రహ ఆరాధన చేయండి, వినాయకుడిని పూజించండి, వాటితో పాటు సూర్య నమస్కారాలు అనేది చేయండి. సింహరాశి వారికి వారం గోచర రీత్యా ఎలా ఉందని నేను చూద్దాం. సింహరాశి వారికి జన్మరాశిలో కుజుడు కేతుగ్రహ సంచారం, పిశాచి యోగం జరుగుతున్నది. దీని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలు కొంచెం తగ్గించుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఎవరికి ఇస్తున్నాం, వడ్డీలు అని చెప్పి తీసుకునేటువంటి వారు మరి తిరిగి ఇస్తారా ఎవరా అనేటువంటి ఆలోచన గురించి 1-2 సార్లు ఆలోచించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, కేతువుతో కలిశాడు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఈ యొక్క కోపాన్ని చూపించద్దు. మరియు అదే ఎందుకంటే భార్యాభర్తలు సయోధ్య మీద జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు దూర ప్రాంత ప్రయాణాల్లో కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి జన్మరాశిలో కుజుడు కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. దీని ప్రభావరీత్యా ఆరోగ్యపరంగాను జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీసే విధంగా ఉంటుంది. మూడో వ్యక్తి ప్రమేయం ఎక్కువగా జరగటం, అనవసరమైనటువంటి విషయాల్లో వాడు ఎక్కువగా కలగజేసుకోవటం, మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా వారు వినేటువంటి పరిస్థితి ఉండదు. మనం ఒక మాట చెప్తే వాళ్ళు 10 మాటలుగా చెప్పే విధంగా, 10కి 10 మాటలకు చెప్పే విధంగా ఎక్కువ మంది అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పినా సరే వారి మాట వినరు, వాళ్ళకి మనస్తత్వం అదే విధంగా ఉంటుంది అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు పనిచేస్తున్నటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. మీడియా ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలనుకుంటారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కట్టాల్సిన చోట డబ్బు సమయానికి కట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా కట్టాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ కట్టాల్సిన డబ్బు గురించి ఇంకా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించాలని చెప్పి భావిస్తారు. నూతన ఉద్యోగ అన్వేషణ అనేది మొదలు పెడతారు. వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో మంచి సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా ఉంటుంది. ఈ యొక్క పరిచయాలు జీవితంలో నాకు ఎక్కడైనా సరే ఉపయోగపడతాయని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ సొంతంగా పక్కన ఉండేటువంటి వారే ఈ రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గండి కొట్టేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారికే మనం సహాయం చేస్తుంది. ఇలాంటి వారికే మనం 24 గంటలు మన చుట్టూ తిప్పుకొని టీలు, కాఫీలు, భోజనాలు పెట్టిస్తున్నాం. వారి కుటుంబంలో ఏదున్నా సరే 10 రూపాయలు మన ఇంట్లో నుంచే మనం ఇస్తున్నాం. కానీ వారు మీ గురించి, మీ కుటుంబం గురించి చేసేటువంటి బ్యాడ్ ప్రాపగాండా గురించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చు విషయంలోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారు అని తెలుసుకున్న తర్వాతే 10 మందికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేదే మన చేతిలో ఉంటుంది, కానీ తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి మన చేతిలో లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం.
రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించండి, వినాయకుడిని పూజించండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. 23వ తారీఖున బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి లాభస్థానాల్లోకి జరుగుతున్నది. అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మీరు చేయాలనుకున్నటువంటి పనిని నిబద్ధతగా చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. టీవీ మీడియా రంగాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి కొద్ది ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సప్తమంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా శారీరక శ్రమను కలిగించే విధంగా ఉంటుంది. కానీ ఏదైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడే దాని నుంచి ఎలా బయటికి రావాలో అనేటువంటి కొన్ని పాఠాలు నేర్పించేటువంటి ఒక స్థితి కూడా అవుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సరైనటువంటి సమయంలో మార్పు అనేది తథ్యంగా మారాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అనుకున్న విధంగానే నూతన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఈ రోజుల్లో 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తానే సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచనలకు రాస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మార్పు చేస్తేనే మంచిదని చెప్పి అనుకుంటారు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే 10 మంది మంచిగా మాట్లాడేటువంటి వారు ఎదురవుతారు. కుటుంబానికి సంబంధితమైనటువంటి బంధువుల ఇళ్లలో శుభకార్యాల విషయంలో మీరు కూడా పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వారి నుంచి ఒక మంచి వార్త వినగలుగుతారు. జరుగుతున్నటువంటి సంప్రదింపులు, వివాహం గురించి, శుభకార్యాల గురించి, సంప్రదింపుల గురించి మాటలు వినగలుగుతారు. అది మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. స్థిరచరాస్తుల విషయం కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. స్థిరచరాస్తుల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురు మౌఢ్యముతో జరుగుతున్నటువంటి గురువు రవి యొక్క కలయిక, బుధుడితో కలిసినటువంటి కలయిక ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వ్యయ స్థానాల్లో జరుగుతున్నటువంటి కుజుడు కేతువు యొక్క కలయిక ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు కారకంగా అయ్యే విధంగా ఉంటుంది. వయోవృద్ధులు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టుకు సంబంధితమైనటువంటి ప్రభావాలు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి వస్తువులను బట్టి ఒక చోట పెట్టి వాటి గురించి మర్చిపోవటం, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైనటువంటి సమయంలో తీసుకోలేక తీసుకోవాల్సినటువంటి సమయం మించిపోయిన తర్వాత తీసుకోవటం, అంటే నిర్ణయాలు నిదానంగా తీసుకోవటం, మరియు అదేవిధంగా మతి మరుపు అనేటువంటి కొంచెం వయోవృద్ధుల మీద కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఎక్కడ పెట్టాను ఈ యొక్క వస్తువు అని చెప్పి పదే వెతకడం అనేది జరుగుతుంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించడం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు కేతువు యొక్క కలయిక ఏదైతే జరుగుతున్నదో, ఆ యొక్క పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఇక్కడ కుజుడు కేతువు యొక్క కలయిక ద్వారా ఇంకొక యోగాన్ని క్రియేట్ చేయగలిగాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు యోగాన్ని ఇవ్వగలుగుతాయి. భూమి కొలాలని చెప్పి ఒక ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. వాటితో పాటు వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు,
మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఆ సానుకూల పడే విధంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా చేయాలనుకున్నటువంటి పని మీద శ్రద్ధతో ఉండగలుగుతారు. ఏ పని చేయాలనుకున్నా సరే ముఖ్యంగా దైవబలం అనేది ముఖ్యం. ఆ యొక్క సమయం కలిసి వచ్చిందని చెప్పే విధంగా భావించే విధంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ గురించి, ఉన్న పదోన్నతి గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతుంది. దానికి తగిన విధంగానే సరైనటువంటి సమయంలో పదోన్నతి సిద్ధించడం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకున్న పని సరైనటువంటి సమయంలో చేయటం ముఖ్యంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లోనూ యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గతంతో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొన్నిసార్లు ఆలోచన కలుగుతుంటుంది. పిల్లలు జీవితంలో ఏ స్థాయిలోకి వెళ్ళగలుగుతారు, వారు ఎప్పుడు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతారు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఏదైతే జరుగుతున్నటువంటి రాజకీయాలు, అంటే ఏవైతే కార్యాలయాల్లో జరిగేటువంటి రాజకీయాల్లో కూడా పైచేయి సాధించగలుగుతారు. మీ యొక్క ప్రాబల్యాన్ని క్లియర్గా చూపించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గమనించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. దాని విధంగానే ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి ఆలోచన కలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోవాలి, కొత్త విద్య నేర్చుకోవాలి అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. దానికి తగినటువంటి సమయం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన, దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క పురోభివృద్ధిలో ఉంటూ ఉంటుంది. వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లోనూ, పిల్లల గురించి ప్రయత్నాల విషయాల్లోనూ పురోభివృద్ధిలో ఉంటుంది జీవితం. మరియు అదేవిధంగా ఇక ఎదుగుతున్నటువంటి సంబంధంలో మంచి సంబంధం, అనుకున్న దానికన్నా మంచి సంబంధం దొరకడం మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. సరైనటువంటి సమయంలో డబ్బు చేతికి అందటం, కట్టాల్సిన చోట డబ్బు ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని ఏదో విధంగా క్లియర్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. వాటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్రజపం చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో అనుకూలించే విధంగా ఉంటుంది. స్త్రీలతో సాంగత్యం అనుకూలించే విధంగా ఉంటుంది. వారి యొక్క సహాయం వీరు పూర్తిగా పొందగలుగుతారు. కొన్ని విషయాలు ఏవైతే ముందుకు జరపాలనుకున్నారో వారి యొక్క సహాయం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏదైతే కుజుడు కేతువుతో కలిసినటువంటి పిశాచి యోగం ఉందో అది రాజ్యస్థానంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయంలో గమనించాలి. ఉద్యోగపరంగా కొన్ని క్లిష్ట సాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా, ఇష్టం లేనటువంటి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితిని బట్టి కొన్ని విషయాలని ముందుకు జరుపుకొని వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కష్టాన్ని కష్టంగానే భరించాలి, ఎందుకంటే పరిస్థితి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుమోర్జమి అష్టమంలో జరుగుతున్నది. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ మనవాళ్ళు అని నమ్మేటువంటి మీ మనస్తత్వంతో మీరు నమ్ముతారు. అన్ని విషయాలు మీరు ఓపెన్గా చెప్తారు. కానీ ఆ చెప్పేటువంటి విషయాలు చివరికి ఎవరి ద్వారా ఎవరికి వెళ్తున్నాయి అనేటువంటి విషయాలు 1-2 సార్లు గమనించాలి. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. మనం ఇంత కష్టపడి వారి కోసం
రూపాయి కూడబెడుతున్నాం, కానీ వారు సరైనటువంటి దిశ మార్గంలో వెళ్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన, వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారు ముందుకు వెళ్తున్నారు అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు ఈ రాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. స్థిరచరాస్తుల విషయంలో కొనటమే కాదు, ఆ కొన్నటువంటి పత్రాలను జాగ్రత్త పరుచుకోవటం, మరియు అదేవిధంగా ఆ యొక్క స్థిరచరాస్తులను గమనిస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భూమి కొనడం, ఆ భూమిని ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టుకోవడం అనేది కూడా ఒక మెయిన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్కి విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు అంత యోగాన్ని ఇచ్చే విధంగా గోచరించట్లేదు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. చిన్న చిన్న మాటలు కూడా కొన్నిసార్లు తలకి మించినటువంటి భారంగా మారే విధంగా ఉంటుంది. మీరు కోపంతోనే మాట్లాడతారు, ఏదో ఒక కోపంతో అన్న మాటని పెద్ద భూతద్దంలో చూపించి మీకు రావలసినటువంటి కొన్ని ప్రయోజనాలను దూరం చేసేటువంటి వారి యొక్క రాజకీయ క్రీడకి మీరు బలవాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క బలం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఇంకా తగ్గింది. అసలు గురువు బలం ఈ రాశిలో ఉండేటువంటి వారికి లోహమూర్తిగా అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు రవితో కలవటం వల్ల దాని యొక్క ప్రభావం ఇంకా తగ్గింది. దానివల్ల ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం, దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది బాగుంటుంది. కానీ మితిమీరినటువంటి అప్పులు, అనవసరమైనటువంటి దుబారా ఖర్చు కొద్దిగా తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇది కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వయోవృద్ధులు, ముఖ్యంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహుగ్రహ మంత్ర జపం లేకపోతే దుర్గాదేవినైనా సరే పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, జీవిత భాగస్వామితో మాట్లాడే విధానంలోనూ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు. 23వ తారీఖు నుండి ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఎక్కడైనా సరే బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో డబ్బు తీసుకొచ్చి కట్టాల్సిన చోట సమయానికి కట్టగలుగుతారు. ఇది కొంచెం సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఉంటుంది. ఏదైతే సప్తమంలో జరుగుతున్న గురుమౌఢ్యమి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకు కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతున్నది. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, మానసిక చింత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. విలువైనటువంటి ఆస్తి పత్రాలు, విలువైనటువంటి ఆభరణాలు పెట్టిన చోట ఎక్కడ పెట్టారో తెలియకుండా వాటి గురించి వెతకడం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. తల్లిగారితో చిన్న చిన్న మాటలకి, పొరపత్యాల విషయంలోనూ జాగ్రత్త పడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఏదో మనసులో వారన్న మాటనే పెట్టుకొని అనవసరమైనటువంటి మాటలు దూరంగా ఉండాలనుకుంటారు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంత ప్రయాణం విషయంలో శరీర ఒడిదుడుకులు ఎక్కువగా లోను కాకుండా వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏలినాటి శని ప్రభావ రీత్యా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఆరోగ్యపరంగానూ ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకంత
సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్థిరచరాస్తుల విషయంలో ముందడుగు పడుతుంది. కొనాలనుకున్నటువంటి భూమి గురించి, రావాలనుకున్నటువంటి డబ్బుల గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సరైనటువంటి సమయంలో రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. గ్రహస్థితి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో జరుగుతున్నటువంటి పిశాచి యోగం ఏదైతే ఉందో దాని ప్రభావ రీత్యా కొన్ని విలువైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి వచ్చి దూరంగా జరగడానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ యొక్క పిశాచి యోగం భాగ్యస్థానంలో జరుగుతున్నది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ అవకాశం ఎందుకు దూరం జరిగింది, ఎవరి వల్ల దూరం జరిగింది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోగలుగుతారు. తర్వాత తెలిసిన తర్వాత ఎప్పుడో నేను అన్న మాటని అన్నానని చెప్పి నా మీద ఉన్నవి లేనివి చెప్పి నాకు రావాల్సినటువంటి అవకాశాన్ని దూరం చేసినటువంటి వారు ఎవరో కాదు మాకు తెలిసినటువంటి వారు అని చెప్పి తెలుసుకోకుండా బాధకు లోనవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, మరియు అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా పరిహారాల విషయంలో అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా శని అర్ధాష్టమంలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలనుకుంటారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రవి గురువు కలిసి షష్టమంలో సంచారం చేస్తున్నారు. ఆ గురుమోడ్యమి ప్రభావ రీత్యా ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో 1కి 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. వచ్చినటువంటి డబ్బు ఏ విధంగా ఖర్చు అవుతుందో అర్థం కానటువంటి వ్యవహారం. కుటుంబ సభ్యులకి చెప్పాలనుకుంటారు, ఖర్చు పెట్టే డబ్బులని దుబారా ఖర్చు పెట్టద్దని చెప్పి 1కి 10 రూపాయలు దాచిపెట్టాలని చెప్పి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఖర్చు పెట్టే డబ్బు దుబారాగా ఖర్చు అవ్వటం, ఆన్లైన్లో షాపింగ్లకు డబ్బు ఖర్చు అవ్వటం అనేది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కేతువు యొక్క కలయిక, దాని యొక్క ప్రభావం ఆరోగ్యపరంగాను వయోవృద్ధుల మీద ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఆ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా చూపించే ప్రభావంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఎదుటివారితో మీరు ఓపెన్గా మాట్లాడే ప్రతి విషయం 10 మందికి చెప్పి మిమ్మల్ని మీకున్నటువంటి గొప్ప పేరుని పాడు చేసేటువంటి వారు 10 మంది తయారవుతూ ఉంటారు. సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది లాభించే విధంగా ఉంటుంది. 23వ తారీఖున బుధగ్రహ సంచారం సప్తమంలోకి సంచారం చేయబోతుంది. ఇది వైవాహిక జీవితంలో ప్రశాంతతను మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ను ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది చతుర్థంలో జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ధైర్యంతో ఏ పనైనా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క ఏదైతే ఏనాటి శని ప్రభావం ఏదైతే ముగిసిందో దాని ప్రభావం రీత్యా ఆరోగ్యపరంగాను మరో విధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లోనూ ఒకంత సానుకూలమైనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. కష్టే ఫలి అనే విధంగా ఏదైతే ఉందో ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో మాట్లాడే విధానంలోనూ 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనవసరమైనటువంటి విషయాలకి తలదూర్చి తలకు మించినటువంటి భారాన్ని ఎత్తుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే ఇక కోర్టు వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు తలకు మించిన భారంగా మారతాయి. ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు.
అలాంటి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటి గురించి పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వారి గురించి పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ప్రిపరేషన్ అనేది ఆరంభిస్తారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని కూడా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఉద్యోగంలో చేసేటువంటి పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శారీరక శ్రమతో పాటు మానసిక శ్రమను కలిగించేటువంటి వారు చుట్టూ ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శని యొక్క స్థితి ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. మనం ఎదుటివారితో మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మంచితనాన్ని క్యాష్ చేసుకునేటువంటి వారు ఎక్కువ అవుతారు. మన గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు, మన గురించి ఉన్నవి లేనివి 10 మందికి చెప్పేటువంటి వారు చుట్టూ ఉండే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నిస్వార్థంగా మానసికంగా మీరు చేసేటువంటి పని మీద నిబద్ధతగా ఉంటారు. వారం ప్రథమంలో కొంచెం ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ 23వ తారీఖు నుండి రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దిగడానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సప్తమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పిశాచి యోగం, అంటే కుజుడు కేతు యొక్క కలయిక సప్తమంలో జరుగుతున్నటువంటి యోగం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రెజర్ అనేది కొద్దిగా ఎక్కువగా కలిగించే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి ఆందోళన మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆందోళనకి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. డబ్బు అనేది దుబారా ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్లు, అనవసరమైనటువంటి వస్తువుల్ని కొన్ని ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్థిరచరాశుల కొనుగోలు విషయంలో ఆ యొక్క డాక్యుమెంట్స్ కొనేటప్పుడు ఆ యొక్క వస్తువులు చిరసరాస్తుల గురించి ఆ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరిశీలించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విలువైనటువంటి డాక్యుమెంట్స్ని ఎక్కడ పెట్టాను అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వాటి గురించి వెతుకులాట అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి 23వ తారీఖున బుధుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి రాగలుగుతున్నాడు. జీవితం అనేది పురోభివృద్ధి దిశలో ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ధనస్థానంలో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు మరియు అదేవిధంగా సప్తమంలో కుజుడు కేతు యొక్క కలయిక ఈ రాశి వారికి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గురుమోర్జమి ఈ రాశి వారికి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి కొన్ని విషయాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, స్టాక్ మార్కెట్ లాంటి విషయాల్లోనూ, మోసపూరితమైనటువంటి మాటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే కష్టపడితే కానీ డబ్బులు రావు. అంతేగాని అనవసరమైనటువంటి అపోహలకు పోయి ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకోవద్దు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొద్దిగా ఎక్కువ కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొన్ని అవరోధాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క అవరోధాలను ఏదో విధంగా సమయస్ఫూర్తితో దాన్ని ఒక ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, వినాయకుడిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కొన్ని అవరోధాలు అనేవి కలిగినప్పటికీ కూడా వాటి ఏదో విధంగా దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం ఉద్యోగపరంగా కొద్దిగా ఎక్కువగా ప్రెజర్ కలిగించే విధంగా ఉంటుంది.
నూతన ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషించాలని చెప్పి భావిస్తారు. కష్టంగా ఉన్న చోట పనిచేయటం కన్నా ఇష్టంగా ఉన్న చోట పనిచేయటం, మనసుకు నచ్చినటువంటి ఉద్యోగం చేయటం కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందని చెప్పి భావించగలుగుతారు. కానీ మీరు ఎన్ని తలిచినా సరే భగవంతుడిని కూడా తలుస్తాడో అన్నట్లుగా మీకు ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ భారాన్ని భరించాలి అంటే ఈ యొక్క పని ఒత్తిడి మరియు అదేవిధంగా ఇష్టం లేనటువంటి ప్రదేశంలో కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు కల్పించే విధంగా ఉంటుంది. ఇదో విధంగా కుటుంబాన్ని లాగాలి అంటే ఈ ఉద్యోగం చేయక తప్పదు, మనల్ని బాధించేటువంటి వారి కర్మను వాళ్ళే అనుభవిస్తారు అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. నూతన ఉద్యోగాలను అన్వేషణ ఏదైనా దొరికితే వాటికి ముందుకు వెళ్తే మంచిదని చెప్పి అనుకుంటారు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకడుగు ముందుకు పడుతుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిశాచి యోగం ఏదైతే జరుగుతుందో అంటే కుజుడు కేతు యొక్క కలయిక షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానాల్లో కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబంలో కొంచెం ప్రశాంతంగా ఉంది అని చెప్పి భావించగలుగుతారు. ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచైనా సరే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. కట్టాల్సిన చోట డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేస్తారు. రాజకీయంగా కార్యాలయాల్లో ఉండేటువంటి పరిస్థితిని ఏదో విధంగా మీ యొక్క సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని చెప్పి అనుకుంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉద్యోగపరంగా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అనేది కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం జన్మరాశిలో ఉన్నటువంటి శని శోకతృప్త హృదయాన్ని కలిగిస్తుంటాడు. మనసును రోధించే విధంగా ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా బాధ అనేది కళ్ళ నుంచి నీళ్ళు రావటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. దానికి గల కారణం జన్మరాశిలో ఉన్నటువంటి శని ప్రభావం, శని దోషం. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కూడా మాట్లాడే ప్రతి విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మరియు అదేవిధంగా కార్యాలయాల్లో కూడా మనసులో ఉన్న ప్రతి ఒక్క మాట బయటికి చెప్పాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితేనే మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. మరియు మిగతా విషయాల్లోనూ అంటే మిగతా విద్యా విషయంలోనూ కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మెడిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ధ్యానం చేయండి. కనీసం 5-10 నిమిషాలైనా సరే ఓంకారాన్ని జపించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి మరియు అదేవిధంగా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ 1-2 సార్లు ఎక్కడ పెట్టారనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాటి గురించి వెతకడం, కీ చైన్స్ కానీ లేకుండా ఉంటే విలువైనటువంటి తాళాలు కానీ ఎక్కడ పెట్టారు అని చెప్పే దాని గురించి వెతుకలాట అనేది పరిపాటిగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనూ కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితి కుజుడు ఇవ్వగలుగుతున్నాడు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శనివారాల పూట ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు నియమాలను పాటించండి. నాన్ వెజిటేరియన్కి డ్రింక్స్కి దూరంగా ఉండండి శనివారం పూట. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు దుర్గాదేవి కూడా పూజించాలి. దుష్టులైనటువంటి స్నేహితులకు దూరంగా ఉండటం జీవితంలో ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది.